హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈ వ్లాగ్లో అమ్మవారికి చీర అనేది ఎలా కట్టాలో నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను అనమాట. చాలా ఈజియెస్ట్ వేలో ఎలా కట్టాలనేది. ముందుగా 2 బిందెలు అయితే తీసుకోవాలి. ఆ 2 బిందెల్లో పసుపు కుంకుమ అయితే వేయాలన్నమాట. నెక్స్ట్ కింద బిందెని తీసుకొని దాంట్లో మనం వెయిట్ ఉండటానికి బియ్యం పోసుకోవాలి. సో మేము పెద్ద బిందె తీసుకున్నాం కాబట్టి ఎక్కువ బియ్యమే పోసుకుంటా ఉన్నాము. సో ఇంకా దానిపైన ఉన్న బిందెకి కర్ర అయితే కడుతున్నాం. ఎందుకంటే ఆ కర్రకి హ్యాండ్స్ పెట్టడానికి ఆ పౌచెంగ్ వేయడానికి అయితే నీట్గా ఉంటుంది అనమాట. సో ఆ బిందె పైన ఇంకా ఈ బిందెని రీప్లేస్ అయితే చేసుకున్నాం. మన ఇష్టం, మధ్యలో ఇంకొక బిందెని కూడా పెట్టుకోవచ్చు. మన అమ్మవారు ఎంత హైట్ ఉండాలో అంత హైట్కి తీసుకుంటాం అనమాట. ఇంకా శారీని అయితే మన బిందెకి ఎంత హైట్లో ఉందో చూసుకొని మేము శారీని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం. కంప్లీట్గా మధ్యలో కాదు, కొంచెం హైట్ చూసుకొని ఫోల్డ్ చేసుకొని మధ్యలో మా మమ్మీ ఇట్లా కుర్చీలు పెడతా ఉన్నారు. సో అవన్నీ ఇంకా ఇది పౌచెంగ్ని కూడా నీట్గా మేము బోర్డర్ వచ్చేలాగా పెట్టుకొని పిన్నిస్లు అయితే పెట్టేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే స్పీడ్గా కట్టడానికి తొందరగా అయిపోయింది అనమాట. ఇంకా బిందె సెంటర్లో చూసుకొని ఆ పౌచెంగ్ కుర్చీళ్ళు ఉంటాయి కదా, ఆ కుర్చీళ్ళని మధ్యలోకి పెట్టి ఒక థ్రెడ్ అయితే కట్టాలన్నమాట. సో ఆ థ్రెడ్ని కూడా కట్టేసాం పైకి పెట్టి. ఆ థ్రెడ్ని కట్టేసిన తర్వాత ఆ పౌచెంగ్ని కూడా బ్యాక్ నుంచి ఇట్లా రావాలి. మనం ఎలా శారీ కట్టుకుంటామో సేమ్ అలానే ఇంకా అమ్మవారి. సో ఇప్పుడైతే చూడండి, అమ్మవారి హ్యాండ్స్ని లెగ్స్ని అన్నిటినీ పెట్టేసాం ఫేస్తో సహా. ఇంకా లాస్ట్లో ఇంకా జ్యువెలరీ అయితే వేసేయాలన్నమాట. అమ్మవారికి కొంచెం సరి చేసుకోవాలి, అటుకి ఇటుకి ఉన్నాయి, నీట్గా సరి చేసుకొని జ్యువెలరీ అయితే సెట్ చేయాలన్నమాట. సో అవే సెట్ చేస్తూ ఉన్నాము. ఇంకా సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇది. మా ఇంట్లో మేము శారీ డ్రాపింగ్ చేసిన అమ్మవారు. సో ఎలా ఉందో మీరు కమెంట్ చేసి చెప్పండి. సో అలానే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.